అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. విజయనగరం జిల్లా రాజమండ్ల పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో గల షాపులలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వ్యాపారుల సమన్వయం లోపం వల్ల అభివృద్ధితో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడిన విషయం ఇటీవల వెలుగు చూసింది. విజయనగరం జిల్లా రాజమండ్ల పరిషత్కి చెందిన ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో గల 22 షాపుల యజమానులు సకాలంలో అద్దె చెల్లించక బకాయిలు పేరుకుపోయాయి. సుమారు 50 లక్షల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని, చెల్లింపుల విషయంలో అలసత్వం వహిస్తే రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా షాప్ లీజు హక్కులను దక్కించుకున్న కొందరు యజమానులు ఇష్టారాజ్యంగా ఒక షాపుని 2-3 భాగాలుగా విభజించి నిర్మాణాలు చేసి ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చి సొమ్మును ఆర్జిస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ వైసీపీ నేత నిబంధనలు పక్కన పెట్టి ఏకంగా 2 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఔరా అనిపించేలా తన హవా సాగించాడన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇదే తరుణంగా భావించిన మరికొందరు వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆక్రమణలు చేసి బడ్డీ దుకాణాలను రాత్రికి రాత్రే నెలకొల్పటం వల్ల అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి మిన్నకుండిపోవటం గమనార్హం. ఈ లొల్లి వల్ల వ్యాపారాలు సక్రమంగా జరగటం లేదని, తమకు నష్టం వాటిల్లిందని షాపులు లీజుకు తీసుకున్న యజమానులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదంపై నగర వాసుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.